ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి యుద్ధ సంక్షోభాలు ఇవన్నీ పరిష్కారం కావడానికి ఇప్పుడు యుద్ధం ఆపడానికి అటు అమెరికా సిద్ధంగా లేదు, ఇటు ఇరాన్ సిద్ధంగా లేదు, గల్ఫ్ దేశాలు సిద్ధంగా లేవు. గల్ఫ్ దేశాల దృష్టిలో ఇరాన్ నాశనం అవ్వాలి, ఇరాన్ దృష్టిలో గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్ అమెరికా నాశనం అవ్వాలి, అమెరికా ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ నాశనం అయిపోయి గల్ఫ్ దేశాల పరిస్థితి సంక్షోభం పరిష్కారం కాదు. ఇవన్నీ నోటుతో అనుకునేటంత తేలిక కాదు, మాట్లాడుకునేటంత సులభము కాదు. ప్రస్తుతం సంక్షోభం ఓ పక్కన గల్ఫ్ దేశాల్లో దెబ్బతిన్నటువంటి పరిస్థితులన్నీ సెటరేట్ కావడానికి దాదాపు 5 ఏళ్లు పడుతుందని కథ చెప్తుంటే అన్ని కలిపి సెటరేట్ కావడానికి కనీసం 3 ఏళ్లు పడుతుంది అన్నట్టు లెక్క చేస్తున్నారు. స్కాట్ కిర్బే ఎవరైతే యునైటెడ్ సిఇఓ చెప్పడం అయితే బ్యారెల్ $175 రాబోయే 6 నెలల నుంచి ఏడాది కాలంలో వెళ్ళిపోతుంది. మళ్ళీ $100 వెనక్కి రావడానికి 2027 దాకా పడుతుంది. అంటే పెట్రోల్ డీజిల్ ధరలు రాబోయే రోజుల్లో దారుణంగా పెరగబోతున్నాయి అన్నటువంటి లెక్క చెబుతున్నారు.